హే గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ న్యూస్. నేను రీనా. చిన్న చిన్న కారణాలకే యువత ఆత్మహత్య చేసుకుంటుంది. నిమిషాల్లో నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. కారణం ఏదైనా కానీ చావు ఒకటే పరిష్కారంగా ఎంచుకుంటున్నారు ఇప్పటి యువత. అయితే అలాంటి ఓ సంఘటనే ఇది కూడా. వివరాల్లోకి వెళితే ఫోటో షూట్ కు తల్లిదండ్రులు నో చెప్పడంతో యువతి తీవ్ర నిర్ణయం తీసుకుంది. 21 వయసులోనే నిండు ప్రాణాన్ని తీసుకుంది. ఆమె తల్లిదండ్రులు ఫోటోషూట్ వద్దు అనడానికి కారణాలు కూడా ఆలోచించకుండానే ప్రాణాలను వదిలేసింది. ఈ మధ్య కాలంలో పిల్లలను ఒక్క మాట కూడా అనేలా లేదు. ఏదైనా అనాలన్నా కూడా తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితి వచ్చింది. చిన్ని చిన్ని విషయాలకే మనస్తాపం చెంది చనిపోవడానికి కూడా వెనుకాడట్లేదు. ఇదిగో ఈ వర్షిని ఇలాగే చేసింది. ఈమె వయసు 21 సంవత్సరాలు. బెంగళూరులోని సుధామనగర్ లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. తల్లిదండ్రులకు కూతురంటే ఎంతో ప్రేమ. అల్లారు ముద్దుగా పెంచి కావాల్సిందల్లా ఇచ్చేవారు. అలా గారాబంగా పెరిగిన వర్షిని ఫోటోగ్రఫీ పూర్తి చేసి తర్వాత బీబీఏ చదువుతోంది. ఈ క్రమంలో కొత్త సంవత్సరం సందర్భంగా ఫోటోషూట్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం తల్లిదండ్రులకు విషయం చెప్పింది. కానీ వర్షిని తల్లిదండ్రులు ఫోటోషూట్ కు ఒప్పుకోలేదు. న్యూ ఇయర్ రోజు మాల్స్ లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని, అంత సేఫ్ కాదని చెప్పారు. అయినా సరే వర్షిని ఫోటోషూట్ చేస్తానని పట్టుబట్టుకుని కూర్చుంది. అయితే ఎంత చెప్పినా ఆమె వినలేదు. దీంతో కుటుంబ సభ్యులు వద్దు అని ఆమెను మందలించారు. అప్పటికే ఫోటోషూట్ గురించి ఫ్రెండ్స్ అందరికీ చెప్పింది. దాంతో అందరిలో తన పరువు పోతుందనుకుని ఏడుస్తూ తన రూమ్ లోకి వెళ్ళింది. అంతే, ఇక తనకి అదే చివరి క్షణం. అలక తగిన తర్వాత రూమ్ లో నుంచి తానే వస్తుందని అనుకున్నారు కుటుంబ సభ్యులు. ఎంతకీ ఆమె రూమ్ లో నుంచి బయటకు రాపోయేసరికి గదిని తెరిచి చూశారు. అంతే, వర్షిని తన రూమ్ లో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఆమెను చూసి అందరూ షాక్ కి గురయ్యారు. ఇంత చిన్న విషయానికి ప్రాణాలు తీసుకుంటుందని అనుకోలేదని బోరున విలపించారు వర్షిని తల్లిదండ్రులు. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.